ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పని లేదని ఇంటికాడనే మా బాలది డెలివరీ పాల ప్యాకెట్లు వస్తే వచ్చినాయి. దాంతో కవర్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడే సాయంత్రం అయింది. ఇంకా ఇప్పుడే తోటలోకి అయితే వచ్చినా. మా తోటలోకి వచ్చి ఇంకా ఇప్పుడే పాల ప్యాకెట్లు చేస్తున్నా. మొత్తం అయితే 7 పాల ప్యాకెట్లు వేస్తున్నాం. చూద్దాం ఎంత వస్తుంది కవా పాల కవా. ఏం చేస్తా ఫ్రెండ్స్, పెద్ద పొడలు లేనప్పుడు అది అదే కూడా చేసుకుని ఉండాలి కదా. మా బాబువి మా పాపవి 15 ప్యాకెట్ అయినా 15 ప్యాకెట్లు వచ్చాయి ఇద్దరికి కలిపి. ఇంకా 15 ప్యాకెట్లు అప్పుడప్పుడు టీ తీసుకుంటున్నాము. ఇంకా మిగిలినవి ఇట్లా పాలకవ అయితే చేసుకుంటాం. ఇంకా ఫ్రెండ్స్ ఎంత వస్తుందో 7 పాల ప్యాకెట్ వేసిన పెద్దది అంటే ఒక 1/2 లీటర్ ఉంటుంది. మొత్తం సంగతి నిండిపోయింది కదా. మంచిగా మట్ట సంగతి నిండిపోయింది ఫ్రెండ్స్. మొత్తం 7 పాల ప్యాకెట్లు ఒక్కొక్కటి 1/2 లీటర్ ఉంటుంది. 7 పాల ప్యాకెట్లు వేసినాము. 1 2 3 4 5 6 7 పాల ప్యాకెట్ వేసినాం ఫ్రెండ్స్. చూద్దాం ఎంత అవుతుంది పాల కవ్వంగా. అప్పుడే ఒక తోటలో ఒక రోడ్ వేసేద్దాం రండి ఫ్రెండ్స్. రండి కోట్లు వస్తాయి. అప్పుడప్పుడు మంట పెడుతుంది. అదే తోట అయితే ఒక రోడ్ వేసిద్దాం మనం. చూద్దాం ఫ్రెండ్స్. ఏమైనా బ్లాక్బెర్రీ చెట్టుకి బ్లాక్బెర్రీ ఏమైనా కష్టం చూద్దాం. ఉన్నా ఫ్రెండ్స్, ఇదిగోండి. కాసాయి ఫ్రెండ్స్. ఇంకోటి ఇదిగోండి. బా ఏం టేస్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్, సూపర్ టేస్ట్. నల్లగా ఉండేవి బాగా తీయగా ఉంటాయి. కొద్దిగా ఎరువు తీయగా ఉండవు. ఇదిగోండి ఫ్రెండ్స్. ఇంకా ఈడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. అన్నీ 20 బాగున్నాయి ఫ్రెండ్స్. లోపల చూసారండి ఫ్రెండ్స్ ఏమైనా. ఇక్కడైతే ఏం లేదు. ఇంకా అంతా కోతులు దాడి దండి ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ కోతులు అయితే దండి ఉన్నాయి. కోతులు కోతులు దండి ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ అయితే కోతులు అయితే దండి ఉన్నాయి. ఇక్కడ ఏం చేసినా కానీ అసలు కోతులు బతకనే వస్తారు. చేసి పండ్లు ఏది వచ్చి చేసి పండ్ల చెట్టు తీయగా బాగుంటాయి ఫ్రెండ్స్. అయితే తీసుకోమ్మా. మా పాపకి ఇవంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. మా పాపకి ఇవంటే ఇంకా చాలా ఇష్టం. ఎప్పుడు తోటలోకి పోదారా అంటుంటుంది. సీతాఫలం చెట్టుకి ఎంత కొద్దిగా లాగా చూద్దాం. పర్లేదు ఫ్రెండ్స్, ఒక రకంగా వచ్చింది సీతాఫలం. మొన్న చూసినప్పుడు చిన్నగా ఉండే, ఇప్పుడు పర్వాలే ఒక రకంగా వచ్చింది. 2 ఉండాలి దీనికి. ఇంకొకటి ఉండాలి. కోతులు అయితే తెలిసినట్టే ఫ్రెండ్స్. రండి ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని కాలిపోదాం. కొద్దిగా మంట పెడదాం. దీంట్లో పోయినా అంతా దమ్మనం పడుతుంది. కొద్దిగా మంట అయితే పెడదాం. ఎందుకంటే తొందరగా ఎంత మంట పెడితే అంత తొందరగా మనకి పాలకవ అనేది తయారైపోతుంది. మంట ఎక్కువ పెట్టాలి. మంట కొద్దిగా తిప్పుదాము. ఎంత ఎక్కువ మంట పెడితే అంత ఎక్కువ తొందరగా వస్తుంది. పాప తొందరగా. ఓకే ఫ్రెండ్స్. అబ్బా కాలుతుంది. బాబు ఎట్టాడు మా బాబు. ఓకే ఫ్రెండ్స్, కొంచెం కొద్దిగా చిక్కబడినాకైతే చూద్దాం. కొద్దిగా చూడండి ఫ్రెండ్స్. ఇట్లా కొద్దిగా మాటికి అయితే ఇట్లా తిప్పాలా. కొద్దిగా అప్పుడు ఇట్లా తిప్పుతుండాలా. లేకపోతే ఇంకా కింద అనేది మంట ఎక్కువ కింద అనేది కొద్దిగా దాగా అయితే వేస్తుంది. అబ్బా కూర్చుని అయితే ఒకలా వేసుకుంటాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడనే ఉండాలి కాబట్టి కొంచెం ఒక 10 నిమిషాలకు పర్యటన తిప్పుతుంటాం. ఫ్రెండ్స్ ఎట్లా వచ్చింది
మంట ఎక్కువ ఎందుకు అది పాలు అనేది పొంగిపోయింది ఫ్రెండ్స్. లేకుంటే 10 నిమిషాలు కదా సార్ తిప్పుతూ ఉండాలి, లేకపోతే ఇంకా ఏం లేదు ఫ్రెండ్స్. ఇంకా పాలు అనేది ఇంకా 0 ఎంత అయిపోతుంది. ఇప్పుడు తగ్గింది ఇప్పుడు. లేకపోతే కింద కానీ అనుకుంటుంది, ఇట్లా తిప్పకపోతే కింద అనుకుంటుంది, లేకపోతే ఏం లేదు. దుమ్ము లేప కొంచెం మంట ఆపిన మొత్తం దుమ్ము లేపించిపోయేది. పోయి గ్యాస్లో చేయొచ్చు, ఏమంటే ఇంకా ఇది గ్యాస్లో చేయాలంటే గ్యాస్ ఎక్కువ కాలుతుంది. ఇంకా ఈ పాలు మొత్తం జురు అయిపోయిన వరకు ఉంటా అట్నే ఉండాలి అది. ఇంకా అంత అంటే గ్యాస్ ఎంత కాలుతుందో మనకి. ఇంకా ఏం లేక 2-3 రోజులు గ్యాస్ అయిపోతుంది. ఇంకా ఎందుకు అంత స్థలం ఉంది, కట్టెలు ఉన్నాయి, బండి కట్టెలు కొట్టి పెట్టుకున్నాం. అది పని ఒకేసారి మనం ఇటాడి ఏమైనా ఫంక్షన్ నిమిషాలు పనికి రావాలని కట్టెలు కానీ రెడీ ఉన్నాడు. బండి కట్టెలు అయితే కొట్టి పెట్టినాం. ఎప్పుడైనా ఇట్లా పాల కవ్వ చేసుకున్నందుకు యాగా కూడా ఫంక్షన్లు యాది చిన్న చిన్న ఎప్పుడైనా మనం అందరం నేను మా అన్నలు మా అమ్మలు ఇట్లా ఏదైనా చేసుకోవాలన్నా కానీ దీంట్లో తోటలో అయితే ఒకసారి పెద్ద అయితే వంట అయితే వండుతాం అనమాట అందరం కలిసి. ఏవో ఏ మొత్తం పాలు జిరి అయ్యేలోపు సుమారుగా ఎంత లేకుండా సుమారు టైం పడుతుంది ఫ్రెండ్స్. ఇది ఒక 1 అవర్ కావచ్చు, 1 అవర్ 7 అవర్ కావచ్చు, అర్ధ గంట అయినా కావచ్చు, గంట అయినా కావచ్చు ఫ్రెండ్స్. అర్ధ గంట కాదులే, 1.5 గంట అవుతుంది మినిమం. మొత్తం రెడీ అయ్యేలోపు 1.5 గంట అవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, కొద్దిగా పాలు అయినా కొద్దిగా బెల్లం అయితే వేయాలి దీంట్లో అనమాట. బెల్లం వేయాలి. బెల్లం వస్తే ఇంకా కొద్దిగా టేస్ట్ అనేది పెరుగుతుంది. ఇంకా ఇది కనుక్కున్నది కొద్దిగా టేస్ట్ అనేది పెరుగుతుంది బెల్లం వచ్చే. పోయినసారి 2 వేసినా, ఈసారి 1 ఉంది. ఇది కానీ పిండి బడిలో వచ్చినది ఫ్రెండ్స్ మా పాపాల్లోకి. అది బెల్లం కరిగిపోయేలోపు సుమారుగా అవుతుంది ఎంత లేకుండా అంత టేస్ట్ అది. బెల్లం అయితే కరిగిపోవాలి. అది తిప్పుతూనే ఉండాలి, కరిగిపోయిన తర్వాత తిప్పుతూనే ఉండాలి. తిప్పినా ఒకటే, తిప్పిపోయినా ఒకటే ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు వేడినాయి కాబట్టి ఇంకా ఆటోమేటిక్గా అయితే అది కరిగిపోతుంది. ఏడే తిప్పితే ఇంకా మేలు తొందర. మొత్తానికి సగం అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. పాలు అయితే తెల్లగా ఉన్న పాలు నల్లగా వచ్చేసింది, ధోని నల్ల పడిపోయింది మొత్తం. ఇంకా అట్నే పాలు అయితే చూపిస్తే మీకు కానీ పోగొడతాయి ఫ్రెండ్స్. అందుకే అనేసి కొద్దిగా అయితే వీడియో ఆపిన. ఇప్పుడైతే ఒక కలర్లోకి అయితే ఇచ్చింది. మొత్తానికి మనం దాదాపు 3/4 దాకా ఉండే, ఇప్పుడు సగానికి అయితే వస్తుంది చేసి ధోని ఎట్ట అయిపోయిందో నల్లగా. కొద్దిగా అయితే ఇంకా కవ్వ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా కవ్వ పడుతుంది స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఎంత నల్లగా అయిపోయింది, ఎర్రగా నల్లగా ఎర్రగా అయితే వస్తుంది. ఇంకా స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ కవ్వ అయితే. ఇంకా 2 రోజుసేపు ఉన్నాక మనం అయితే చక్కెర వేసుకోవాలా. ఒక 1/2 కేజీ నేను చూసాం. ఇంకా 2 రోజుసేపు ఆగి మళ్ళీ ఇంకొక వీడియో ఇంకొకసారి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకైతే. ఎందుకంటే ఇది ఇంకా తయారు చేయడానికి ఇంకొక దాదాపు ఇంకొక 1/2 గంట పడుతుంది దగ్గర. ఓకే, మళ్ళీ అప్పుడు పెడతా. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ పాలకోవ. ఇంకా కొద్దిగా వేసేది ఇప్పుడైతే వేయాలి చక్కెర మనం. ఎందుకంటే అప్పుడు వేసాం అనుకోండి చక్కెర అంతా కరిగిపోయి అనేది కొద్దిగా నీళ్ళు అయితే యాడ్ అవుతుంది అనమాట. ఇప్పుడు కొద్దిగా లాస్ట్ అయ్యే మూమెంట్ అయితే చక్కెర వేసుకోవాలా. ఏంది ఆడలోకి వేయకుండా మగవాళ్ళు తీస్తున్నారు అనుకుంటారు మీరు. ఏమిటో ఇది ఒక కవ్వ వీడియో తీయడానికి నాకు కూడా ఒక థ్రిల్ ఉంటుంది ఫ్రెండ్స్. అందుకనేసి నేనే చేస్తాను ఎప్పుడు కానీ. ఇది ఎప్పుడు ఇంటికన్నా ఉన్నా కూడా నేనే తీస్తుంది వీడియో. మా భార్య అయితే కూడా తీస్తుంది. ఏమంటే ఎక్కువసేపు కూర్చోాలి కాబట్టి దీనికి మా భార్య నుంచి నేను వచ్చి తీస్తున్నాను వీడియో. ఇల్లు పని ఉంటుంది ఫ్రెండ్స్ ఇది కవర్ చేస్తున్నప్పుడు అయితే ఏమైనా కానీ. మొత్తానికి అయితే ఫ్లేవర్గా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మొత్తంగా. కొద్దిగా అయితే ఆడి ఏది ఉంది అది కొద్దిగా అయితే గట్టిగా ఇంకా అది నీళ్ళు అనేది కొద్దిగా ఎండిపోయినా ఇంకా మన కవ్వ అయితే రెడీ. ఇంకా పాల కవ్వ చేయడం కానీ ఒక థ్రిల్ ఉంటుంది అసలు. ఏమంటే ఎక్కువసేపు కష్టపడాలి దీనికి. ఏమంటే థ్రిల్ బాగుంటుంది చేసినా కానీ. చేసినప్పుడు తినాలా అప్పుడు బాగుంటుంది. ఫ్రెండ్స్ ఇంకో 5 నిమిషాలు వెయిట్ చేయండి, మొత్తం రెడీ అయిపోతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తానికి అయితే పాల కవ్వ రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా ఎంత ప్యూర్గా వచ్చిందో. వీడియో తినకైతే నా భార్య లేదు ఇప్పుడు, ఇంకా లోపలికి అయితే వెళ్ళింది. తిరుగుతూనే ఉండాలి ఫ్రెండ్స్, తిప్పుతూనే ఉండాలి. ఎందుకంటే కింద మంటలు వేస్తుంది మళ్ళీ. ఇదిగోండి ఆడు చూడండి ఎట్ అయిపోయిందో, కింద మంటలు వేసింది. ఒకవైపే లేచింది కాబట్టి మంట ఆడైతే కొద్దిగా కాలిపోయింది కింద. ఓకే ఫ్రెండ్స్, మా అత్త సంగా ఎంత కష్టపడినందుకు అయితే ఇంకా ఫలితం అయితే ఇట్లా ఉంది. ఇంకా తిని చూడాలి ఫ్రెండ్స్ దీనికైతే. ఇంకా
ఎప్పుడు వేసుకోవాలి నోట్లో ఇంకా ఏమంటే కొద్దిగా ఫ్రిడ్జ్లో పెట్టి తినాలా, అప్పుడు టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ప్యూర్ ఎటు వచ్చింది చూడండి ఫ్రెండ్స్, అంతా సేమ్ హోటల్లో కట్ వచ్చింది. 7 ప్యాకెట్లకి అయితే ఓ అబ్బా 7 దాకా ఉండే పాలు, ఇంత అయిపోయింది ఇది. చూడండి ఫ్రెండ్స్ పాలకోవా అయితుందో, ఒక్కడేసారి మస్తుగా ఉంది. ఏమైనా కొత్త వాళ్ళు చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి కొత్త కొత్త వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకా దించేద్దాం ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు కోవా అయితే రెడీ అయిపోయింది, ఇంట్లోకి అయితే తీసుకుపోతాం. ఇంకా దించేసి వాసన అదర కొడుతుంది ఫ్రెండ్స్, గుమ్మలు ఆడుతుంది వాసన, అయితే కవ్వ వాసన వస్తుంది. జాగ్రత్త పెట్టుకోవాలి, కొద్దిగా మిస్ అయ్యి కానీ ఇంకా ఇంతసేపు కష్టపడింది మొత్తం అయితే ఇంకా వెళ్ళిపోతుంది. ఇంకా ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి పాలకవ్వ రెడీ అయిపోయింది. మంట అయితే ఆరిపోయాలి. ఇంకా లేదంటే అక్కడ పిల్లలు ఉంటారు కాబట్టి ఇంకా తిరుగుతుంటే ఆడుకుంటూ ఉంటారు మా పిల్లలు, లేదంటే ఆడుకుంటూ ఉంటారు ఇక్కడైతే. మంట ఆరిపోయాలి, లేకుంటే మా పిల్లలు తిరుగుతూ ఉంటారు. అదిగా మా పిల్లలు ఇక్కడ అక్కడ చేస్తూనే ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంట్లోకి అయితే తీసుకుపోతున్నాను. కొంచెం ఫ్రిడ్జ్ పెట్టి అయితే చూపిస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, మొత్తం దీంట్లోకి వేసినా కవా. ఇప్పుడు టేస్ట్ చూడాలా ఎట్లా ఉందో. ఇంకా టేస్ట్ వెళ్ళా మొత్తం, ఇప్పుడు కొద్దిగా చల్లగా పడింది, పర్వాలే. బాబా ఫ్రెండ్స్, టేస్ట్ మాత్రం అదరగొట్టింది. టేస్ట్ మాత్రం అట్లే సూపర్ ఉంది. ఏమైనా కానీ మీరు ఉన్నా కానీ ఇక్కడ అసలు ఇంత టేస్ట్ నేను చేసినా అంటే నమ్మలేకపోతున్నాను, అసలు నమ్మలేకపోతున్నాను అయితే. అసలు నోట్లో వేసుకుంటేనే మట్టసంగా జారిపోతుంది. సూపర్గానే ఉంది. అలాగా మా పాప చూడండి. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే అంత కష్టపడినందుకు ఫలితానైతే సూపర్ ఉంది ఫ్రెండ్స్. అంత కష్టపడి చేతులు కాల్చి మొత్తం కాల్చి అయితే చేసిన కవ్వ అయితే మొత్తానికి సూపర్ కుదిరింది అయితే అసలు. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా కొత్త వాళ్ళు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. నెక్స్ట్ వీడియో ఏంటో తనకు కూడా తెలియదు. ఇంకా వర్క్ వీడియో ఇంకా నేర్పించి అయితే వర్క్కి వెళ్ళాలా. ఓకే ఫ్రెండ్స్, సూపర్ కవ్వ మాత్రం సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు ఉండే టేస్ట్ చేశాను అప్పుడు తెలుసా మీకే. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా టేస్ట్ వాళ్ళకి చూడడానికి రండి, ఇక్కడ టేస్ట్ చేస్తూ. ఏకదం మస్తు. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్, నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్, మరి ఉంటాను, నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం.